ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ వచ్చేసి గాడిద జిరాఫీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథను పూర్తిగా చూసి విని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక కథలోనికి వెళితే, గాడిద జిరాఫీ. అనగనగా ఒక పెద్ద అడవిలో జిరాఫీ, గాడిద ఇద్దరు స్నేహితులు ఉండేవారు. జిరాఫీ పొడుగ్గా అందంగా ఉండేది. గాడిద మాత్రం కొంచెం పొట్టిగా, కాస్త అల్లరి చేసే స్వభావం కలిగి ఉండేది. ఒకరోజు ఇద్దరు కలిసి ఆహారం కోసం బయలుదేరారు. జిరాఫీ ఎత్తైన చెట్లపై ఉన్న ఆకులు తింటూ ఆనందించేది. గాడిద మాత్రం క్రింద గడ్డి తింటూ ఉండేది. కొంతసేపటికి గాడిదకు అసహనం వచ్చేసింది. అది జిరాఫీతో ఇలా అంది: "నువ్వు ఎత్తైన చెట్ల ఆకులు తింటావు, నాకు అవి అందవు. ఇది న్యాయం కాదు కదా" అని అన్నది. జిరాఫీ చిరునవ్వుతో చెప్పింది: "ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైన శక్తిని ఇచ్చాడు. నువ్వు నేలపైన గడ్డి సులభంగా తినగలవు. నేను అయితే వంగలేను. మనం ఒకరికొకరం వేరు కానీ ఇద్దరం సహాయం చేసుకోవాలి." గాడిద ఆలోచించి నిజం అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి అది తన మీద గర్వం పెంచుకుంది. తన ప్రత్యేకతను గుర్తించింది. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇతరులను చూసి అసూయపడకుండా మనం అందరినీ గౌరవించాలి.